ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వేకువనే దేవుని కృప నూతనముగా ఉన్నది. ఉదయమునే ఆయన ప్రసన్నతను గ్రహించి ఆ కృపను పొందుకోవాలి. అందంగా ఉన్నదా ఈ స్థలము? ఆ గార్డెన్ అంతా మన ప్రార్థనా కొండలోనే ఇది అమర్చబడి ఉన్నది. ఇక్కడ ప్రార్థించుటకు వచ్చే దేవుని పిల్లలు ఒక దేవుని ప్రసన్నతతో, ఒక మంచి మన రమ్యముగా ఉండే స్థలములో ప్రార్థించాలి అనుటకు ఆత్మదేవుని నడిపింపుతో అనేక కార్యములను చేసి ఉంచాము. అందులో ఒక భాగమే ఇది. ఇక్కడ చూడండి, ఈ దినము దేవుడు మీకు ఒక మాటను చెబుతున్నారు. ఏమిటంటే, ఒక్క మార్గము కూడా లేదండి. ఏ మార్గము తెలియనంటున్నది. ఏ మార్గము తెరవకుండా అన్నీ మూసివేసి ఉన్నవి. నాకు ఏ మార్గము తెలియలేదు అని అనుకుంటున్నారా? మీ పిల్లల కార్యము, భర్త కార్యము, మీ పరిచర్య కార్యము, మీ కుటుంబ కార్యము ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, దేవుడు చెబుతున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనములో, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఎలాంటి వారో తెలుసా? అరణ్యము అంటే వైల్డ్నెస్, తర్వాత ఎడారి త్రోవ అంటే డెసర్ట్. దేవుడు చెబుతున్నారు, ఈ అరణ్యము ఉంది కదా, ఈ వైల్డర్నెస్లో త్రోవ ఉండదు. ఎక్కడ చూసినా ఒకే విధముగా ఉంటున్నది. మనుషుల సంచారము ఉండదు కదా, త్రోవ ఉండదు. దేవుడు చెబుతున్నారు, ఇక్కడ నేను త్రోవ కలుగజేయుదును. ఎడారి అంటే డెసర్ట్, ఒకటే ఇసుక దిబ్బలు. అంటే ఎడారిలో ఒకటే ఇసుక దిబ్బలు ఉంటాయి కదా, అందులో నేను నదులను కలుగజేయుదును అంటున్నారు. అది ఎలాగండి? త్రోవలేని స్థలము, అక్కడే దేవుడు చెబుతున్నారు, త్రోవలేని స్థలములో నేను త్రోవ కలుగజేయుదును, నీరు లేని స్థలములో నేను నదులను కలుగజేయుదును అని అంటే అర్థమేంటి? సాధ్యము కాని దాన్ని సాధ్యం చేయు దేవుడు. మీ జీవితంలో అరణ్యం లాంటి జీవితమండి. ఎడారిలా అయిపోయాను, ఏ మార్గం తెలియడం లేదని అనుకుంటున్నారా? మీకొక మార్గం దేవుడు కలుగజేయుచున్నారు. మీకొక సమృద్ధిని ఆజ్ఞాపించుచున్నారు. మీరు ఆశ్చర్యపడినట్లుగా కార్యము జరుగుచున్నది. అవును ప్రియమైన వార్లారా, ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన వచ్చి చెప్పాడు, అప్పుల బాధ ఎక్కువైపోయినది, బిజినెస్లో కొంచెం నష్టం ఏర్పడినందున, అలాగే ఆర్థిక మార్పులు కలిగినందున, అనేక నష్టములు కలిగి ఉన్నందున, అందువల్ల అప్పు కోట్ల కొలది అయినది. ఈదుకుని రావడము కష్టము. అప్పుల వారు ఇబ్బంది పెడుతున్నారు, నింద అవమానముగా ఉన్నది. అందువలన ఆస్తి అంతా అమ్మి అప్పు తీర్చాలి అని చెప్పి నేను అన్నిటికీ ప్రయాసపడి చూస్తున్నాను. బిజినెస్ చేసే స్థలము, తోటలు, ఇల్లు అన్నిటినీ అమ్మి అప్పు తీర్చగలను అన్న పరిస్థితి. అప్పుడు నేను అడిగాను, మీరవన్నీ అమ్మితే ఇక బిజినెస్ ఇక మీదటంతే, దేవుడేమైనా చేస్తే తప్ప అని అన్నారు. వేరే ఏమైనా మార్గము లేదా? మీరు కొంచెం అమ్మి అప్పు తీర్చి ఆ కొంచెంతో బిజినెస్ చేయొచ్చు కదా అంటే, దానికి అవకాశమే లేదు. అప్పు తీర్చి అన్నిటినీ క్లోజ్ చేసేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రార్థన చేద్దాము, దేవుడు అద్భుతం చేయుదురు. సరే అని వెళ్ళారు. అన్నిటినీ అమ్ముటకు తీర్మానించారు. ఇల్లు, భూములు, బిజినెస్ చేసే స్థలము అన్నిటినీ కోల్పోయి ఇక బాడుగ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ప్రారంభం నుండి వారు లేచి రావాలి. ఏ మార్గము కనిపించలేదు. అలాంటి పరిస్థితిలో ఒక అద్భుతము జరిగింది. ఏమిటో తెలుసా? రేపు పత్రాలను వ్రాసి అన్నిటినీ ఇవ్వబోతున్నారు. దానికి ముందు రోజు అమెరికా నుండి ఒక ఫోన్ వచ్చింది. అది ఎవరని అడిగితే, ఇతనితో కూడా కాలేజీలో చదువుకున్నవారు, కొన్ని సంవత్సరాలకు ముందు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నవారు. ఆయన అమెరికాలో సెటిల్ అయినాడు. అక్కడ బిజినెస్ చేసి బాగా ఉన్నారు. సంబంధమే లేదు, కొన్ని సంవత్సరాలుగా సంబంధము లేదు. ఆయన దగ్గర నుండి ఫోన్. అతడు మాట్లాడుతూ, తెలిసిందారా, నేనే నీ స్నేహితుడను, మనమిద్దరం కలిసి చదువుకుని ఎంత స్నేహంగా ఉండేవారము. అవును, ఎలా ఉన్నావు, యోగక్షేమాలని విచారించాడు. అప్పుడు నేను నీ గురించి ఒకటి విన్నాను. ఏమిటి? అన్నిటినీ అమ్మబోతున్నావటగా. అన్నిటినీ అమ్మి అప్పు తీర్చి నీవు కష్టపడుతున్నావని విన్నాను. నాకు తెలిసిన వారు చెప్పారు. నాకు తెలిసిన ఒకరు ఫోన్ చేసి చెప్పారు. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను. అవును, ఇలా అయిపోయిందిరా అని చెప్పారు. దేన్ని అమ్మకు, నేను నీకు డబ్బు పంపించేదను, అప్పులన్నీ తీర్చేయి, మళ్ళీ బిజినెస్ చేయి, నీవు నాకు కొంచెం కొంచెంగా ఇవ్వవచ్చు, వడ్డీ అవసరము లేదు, చూసుకుందాము అని చెప్పారు. ఒకే రోజులో పరిస్థితులను ప్రభు తలక్రిందులుగా మార్చివేశారు. అదే ప్రభు చేసే అద్భుతము. ఎక్కడి నుండి సహాయం వచ్చును, ఎలా వచ్చునో తెలియదు. దేవుడు చేసి ముగించెదరు. ఈ ప్రార్థనా కొండ తీసేటప్పుడు అలాగే కదా అద్భుతం జరిగింది. ఇంత డబ్బుకి ఎక్కడికి పోవడము, ఇంత గొప్ప స్థలమును తీయుటకు
ఒకే రోజులో దేవుడు పరిస్థితిని మార్చేశారు. త్రోవలేని స్థలములో త్రోవ కలుగజేయును, ఎడారిలో నదులను పారజేయును. మీకు చెయ్యరా? విశ్వసించుడి, ప్రార్థించుడి, ఆయనను పట్టుకొనుడి, పరిస్థితులను చూడకండి. ఈ దినము మీకొక మార్గము తెరవబడుతుంది. మీ జీవిత అరణ్యము సమృద్ధిగా మారబోతుంది. ఎడారిలో దేవుడు నదులను కలుగజేసి పచ్చదనమును ఆజ్ఞాపించబోతున్నారు. విశ్వసించెదరా? యేసును విశ్వసించుచున్నారా? అలాగైతే ఆయన్ని చూసి చెప్పండి, యేసయ్యా, నా కొరకు త్రోవలేని స్థలములో మీరు త్రోవ కలుగజేయుదురు. నా ఎడారి సమృద్ధిగా మారును. నా ఎడారిలో మీరు నదులను కలుగజేసి నన్ను ఆనందింపజేయుదురు. నాకొక అద్భుతమును చేయుదురు. నేను విశ్వసించుచున్నాను, ఎదురు చూస్తున్నాను. ఒక అద్భుతమును ఈ దినమే ఎదురు చూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.